గ్రేట్, నేమ్ ఇస్తున్నాను. ఓకే, ఇంకా ట్యాక్స్ మీకు తెలిసిందేగా. పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి, మీకు ఏ ప్లాట్ఫామ్ కావాలి? బీన్ స్టాక్ అనేది పాస్ మోడల్ అని చెప్పుకున్నాగా. దాని మీనింగ్ ఏంటి? నీకు ఏ ప్లాట్ఫామ్ కావాలో చెప్పు, నేనే ఆటోమేటిక్ గా క్రియేట్ చేస్తా. ఇది మీనింగ్. ఓకే, సో ఇప్పుడు నేను జావా అప్లికేషన్ రన్ చేయాలనుకుంటున్నాను అనుకో, నాకేం కావాలి? ఆబ్వియస్లీ టామ్ క్యాట్ కావాలి. నేను టామ్ క్యాట్ కావాలి అని చెప్తే చాలు, మళ్ళీ నాకు జావా కావాలి అని నేను చెప్పను అవసరంలా, అన్ని అదే చూసుకుంటుంది ఆటోమేటిక్ గా. అదే కదా పాస్ మోడల్ అంటే. మరి సో టామ్ క్యాట్కి వెళ్తాం. ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. మనం ఏం చేసి ఆటోమేటిక్ సెలెక్ట్ చేసుకుంటే చాలు, ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్. ఓకే, ఇంకా ఇక్కడ కూడా డిఫరెంట్ ఆప్షన్స్. ఇవి చూడు, ఇక్కడే ఉంది టామ్ క్యాట్ 8.5 విత్ 11 ఉంది. లేదు నాకు 8 తో కావాలంటే 8. మన ఇష్టం వచ్చి చూస్ చేసుకోవచ్చు. ఓకే, డన్. యా, అప్లికేషన్ కోడ్. ఇప్పుడు శాంపుల్ అప్లికేషన్ అంటే అర్థం ఏంటంటే, బీన్ స్టాక్ వాడే మనకి శాంపుల్ గా ఇచ్చే అప్లికేషన్. ఓకే, బీన్ స్టాక్ వాడే మనకి శాంపుల్ గా ఇచ్చే అప్లికేషన్. ఇలా కాకుండా శాంపుల్ అప్లికేషన్ కాకుండా మనమే కోడ్ అప్లోడ్ చేయాలి అంటే, ఓకే, అప్లోడ్ యువర్ కోడ్ అంటే నా ఓన్ అప్లికేషన్ ని అప్లోడ్ చేయడానికి కోడ్. వి ప్రొఫైల్ V1 అప్లోడ్ చేయండి సార్. అదే చేద్దాం. ఓకే, ఇక్కడ నా లోకల్, ఇది ఇక్కడ కూడా అంతే. మళ్ళీ S3 లో ఉందా, లోకల్లో ఉందా? ఆబ్వియస్లీ నా లోకల్లోనేగా ఉంది. ప్రొఫైల్ కొట్టేస్తే ఇక్కడ నాకు ఓకే, వార్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఫైల్ సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్. ఓకే, ఇచ్చేసి జస్ట్ క్రియేట్ అప్లికేషన్ అంటే దానికి మీరు ఏదైతే అప్లికేషన్ అప్లోడ్ చేశారో దానికి కావాల్సిన కాన్ఫిగరేషన్ మొత్తం కూడా ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది. జావా ఇన్స్టాల్ చేసుకోవడం కానీ, దానికి S3 బకెట్ క్రియేట్ చేసుకోవడం కానీ, ఏమైనా ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అవసరం అయితే అసైన్ చేసుకోవడం కానీ, దానికి ఇంకేమైనా రిసోర్స్ కావాలంటే అవి మొత్తం ఆటోమేటిక్ గా క్రియేట్ చేసుకుంటాయి. మీరు ఏం టచ్ చేసే పని లేదు, ఎందుకంటే బై నేచర్ ఇట్స్ ఏ పాస్ మోడల్.
మొత్తం క్రియేట్ అవుద్ది, జస్ట్ క్రియేట్ అయిన వరకు వెయిట్ చేయండి. ఎన్వైరన్మెంట్ ఈ స్టార్టింగ్ క్రియేట్ అయిన తర్వాత స్టార్ట్ కూడా అవుతుంది. హలో, ఇదేదో మెయిల్ వచ్చిందండి డాక్యుసైన్ మళ్ళీ 5:35 వచ్చింది. ఇప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది, యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా అడుగుతుంది. ఇది మీది కాదులే, మీది కాదులే, ఇది డాక్యుసైన్ లో అగ్రిమెంట్స్ సేవ్ అయినాయి కదా, దాని అకౌంట్ లేండి, మీది కాదులేండి. ఓకే అండి, ఇది ఏమైంది మన గ్యాస్ట్రేట్ అవ్వలేదా? చాలా అవుతా లేదా ఒకసారి ఏమన్నా కాల్ చేయమంటారు? నేను చైనా ఓకే, అప్పుడు వాళ్ళ దగ్గర టెక్నికల్ అంటే ఓకే రైట్. అయిపోయిందిగా, కూల్. చూడండి, ఎప్పుడైతే మీరు అప్లికేషన్ అప్లోడ్ చేశారో ఆటోమేటిక్ గా మీకు ఒక యూఆర్ఎల్ అసైన్ అయిపోద్ది. ఓకే, ఈ యూఆర్ఎల్ యాక్సెస్ చేసుకుంటే మీకు అప్లికేషన్ యాక్సెసిబిలిటీ అవుతుంది. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన పాయింట్, ఓకే, మీకు ఇక్కడ గమనించాల్సిన పాయింట్, రౌట్ 53లో మీరు మనం గుర్తుందా మీకు, డొమైన్ నేమ్ ఎవరైనా యాక్సెస్ చేసుకుంటే ఎండ్ పాయింట్ దేనికి వెళ్ళాలి అని ఇస్తామంటే మామూలుగా అయితే మనం లోడ్ బ్యాలెన్సర్కి ఇస్తామని చెప్పుకున్నాం, గుర్తుందా? ఈ సినారీలో యూఆర్ఎల్కి ఇస్తే సరిపోద్ది. అప్పుడు www.facebook.com అని యాక్సెస్ చేసుకున్నావు అనుకో, నువ్వు దానికి ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ఇచ్చావు అనుకో, బీన్ స్టాక్ లో మీ అప్లికేషన్ రన్ అవుతుంది అనుకో, అప్పుడు ఆటోమేటిక్ గా మీ రిక్వెస్ట్ దీనికి వచ్చిద్దా రాదా? ఇలా అన్నమాట. అయితే మీరు క్వశ్చన్ అడగాలి, ఇప్పుడు ఇక్కడ డిఫాల్ట్ కన్ఫిగరేషన్ క్రియేట్ అయినప్పుడు దానికి ఎంత అవసరమో అంత మినిమం కన్ఫిగరేషన్ క్రియేట్ అవుతుంది. రేపు మీకు ఈ కన్ఫిగరేషన్ నాకు సరిపోవట్లేదు, బీన్ స్టాక్ రన్ అయ్యేది, నేను ఇంకా కన్ఫిగరేషన్ పెంచుకోవాలి అనుకున్నాను అనుకో, అప్పుడు వెళ్ళి కన్ఫిగరేషన్ ని మాడిఫై చేయాలి. చూడండి, ఇక్కడ కన్ఫిగరేషన్ ఉందా, ఇక్కడ మనం మాడిఫై చేసుకోవచ్చు. అంటే ఇన్స్టెన్స్ టైప్ కానీ, చూడండి ఇక్కడ అన్నీ ఉంటాయి, ఏ సాఫ్ట్వేర్ వాడాలి, ఏ ఇన్స్టెన్స్ వాడాలి, ఆ ఇన్స్టెన్స్ కెపాసిటీ ఎంత, చూడండి ఇన్స్టెన్స్ టైప్స్ ఏమున్నాయి, T2 మైక్రో, T2 స్మాల్. ఓకే, ఏ లోడ్ బ్యాలెన్సర్ వాడాలి, లోడ్ బ్యాలెన్సర్ టైప్ వచ్చేసి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఏదైనా వాల్యూ చూడండి, నాకు ఓన్లీ T2 మైక్రో కాదు, T2 మైక్రోన్ స్మాల్ కాదు, ఇంకా నేను అడిషనల్ కూడా నేను ఇచ్చుకోవాలనుకుంటే సింపుల్ గా ఎడిట్ బటన్ లోకి వెళ్ళి నాకు మీడియం కూడా కావాలి, ఎక్స్ లార్జ్ కావాలని మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బీన్ స్టాక్ ఏదైతే డిఫాల్ట్ కన్ఫిగరేషన్ క్రియేట్ అయిందో రైట్, ఆ డిఫాల్ట్ కన్ఫిగరేషన్ మనం ఇక్కడ మాడిఫై చేసుకోవచ్చు అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్. ఇలాగానే సేమ్
మన లాంబ్డాలో అయితే ఎన్ని ఫంక్షన్స్ అయితే క్రియేట్ చేసుకున్నామో బీన్ స్టాక్ లో కూడా మనం అలానే ఎన్ని అప్లికేషన్స్ అయినా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, మనం బీన్ స్టాక్ క్రియేట్ చేసామంటే మళ్ళీ ఏదో మిరాకిల్ జరిగింది అనుకోమాకండి. దానికి కూడా మళ్ళీ ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది. అది రన్ అయ్యేది కూడా EC2 ఇన్స్టెన్స్ లోనే. కాకపోతే మీరు సెటప్ చేసే పని ఉండదు, ఆటోమేటిక్ గా సెటప్ అయింది. అది తేడా. చూడండి, ఇక్కడ చూపిస్తాం మీకు. ఇదిగో చూసారా, మీరు ఏమైనా క్రియేట్ చేశారా? ఇది క్రియేట్ చేయాలి, ఆటోమేటిక్ గా బీన్ స్టాకే క్రియేట్ చేసేసింది. సో అదే EC2 ఆప్ చేసుకొని, అదే జావా ఇన్స్టాల్ చేసుకొని, అదే టామ్ క్యాట్ సెటప్ చేసుకొని, మీరు ఏదైతే అప్లికేషన్ రన్ చేయాలనుకుంటున్నారో అది టామ్ క్యాట్ మీదకి అదే డిప్లాయ్ చేసేసి, అదంతా రెస్పాన్సిబిలిటీ ఎవరిది? బీన్ స్టాక్. కాబట్టి మనం దాన్ని ఏమంటాం? పాస్ మోడల్ అంటాం, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. వినటానికి ఇది లాంబ్డా మోరార్ల సిమిలర్ గానే ఉండటం ఉన్నాయి కదా. అది ఇస్తే చేసుకోవచ్చు, మీ ఇష్టం. చేసుకోవచ్చు. జెన్కిన్స్ వార్ ఫైల్ అదే కదా అనేది, హ్యాపీగా. ఇప్పుడు వి ప్రొఫైల్ వార్ ఫైల్ బదులు జెన్కిన్స్ వార్ ఫైల్ అప్లోడ్ చేసుకో, అయిపోతుంది. మీ ఇష్టం అది. Guys, no, this is not new batch. Please wait. Your class will start by 7:30. Okay, great. ఇది మీరు అలా వదిలేస్తే బిల్లింగ్ పడుద్ది, అలా వదిలేయకండి. జస్ట్ మీరు బీన్ స్టాక్ లోకి వెళ్ళి మీరు ఏదైతే క్రియేట్ చేస్తుందో దాన్ని డిలీట్ చేసేస్తే ఆటోమేటిక్ అన్ని అలా వదిలేయకండి. వదిలేస్తే ఛార్జెస్ పడతాయి. వెళ్ళేసి యాక్షన్స్ టెర్మినేట్. రిమూవ్ చేయడానికి కూడా టైం పడుతుంది. ఇలా గుడ్. సో ఈ రెండు ప్రాక్టీస్ చేయండి. యాజ్ యూజువల్ మనం నెక్స్ట్ క్లాస్కి ఏం వెళ్దాం? నాగియోస్. రేపు ఎన్ని గంటలకు సార్ క్లాస్? క్లౌడ్ ఫార్మేషన్ టెరాఫామ్. రేపు ఎన్ని గంటలకు సార్? టైర్డ్ వచ్చిందా? టైర్డ్ అయిందా? వీక్ అంతా పెట్టాము, ఈ వీక్ పెట్టలేదు కదా. అయిపోద్దిలే. నెక్స్ట్ వీక్ ఇంకా 4-5 క్లాసులు. నాగియోస్ ప్రాజెక్ట్ టెరాఫామ్. నాగియోస్ ఒక రోజు, టెరాఫామ్ 2 క్లాసెస్, ప్రాజెక్ట్ ఒక రోజు పెట్టుకోవాలి. ప్రాజెక్ట్ వీకెండే పెట్టాలి కంపల్సరీ. 4 days 4 classes. ప్రాక్టీస్ చేసుకోవాలి, చదువుకోవాలి. ఒకటేనా సార్ ప్రాజెక్ట్? సిఐసిడి చేయలేదమ్మా? సిఐసిడి చేయలేదా? ఎట్లాగా సార్, మళ్ళీ ఒకసారి చేస్తామా లేకపోతే? లేదు, అదే AWS లో ఇప్పుడు ప్రాజెక్ట్ చేస్తాం. సార్ సిడీలో చేయలేదు కదా సార్? సిడీలో చేయలేదా? దొంగబెట్టి కుమ్ముతా కొట్టుకొని. టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేసి సిడీ చేయలేదా నువ్వు? టామ్ క్యాట్ వర్కే కదా సార్. డాకర్ విత్ జంకిన్స్ చెప్తా ఉన్నారు కదా సార్. ప్రాక్టీస్ చేయవయ్యా. ఇంకా అన్ని చిన్నపిల్లలాగా అది చెప్తారా, ఇది చెప్తారా, నీకు సంవత్సరం పట్టుద్ది. మీరే కదా సార్ ఆ ఇంటిగ్రేషన్ చెప్పండి సార్ చాలు. జంకిన్స్ ఇంటిగ్రేషన్ విత్ డాకర్, క్యూబర్నెటిస్. వెంకటేష్, నువ్వు రేపు ప్లగ్ఇన్ యాడ్ చేసి జాబ్ లో ఆప్షన్స్ చూసి నాకు చెప్పు వచ్చి. నీకేం టైం ఉంటే మిమ్మల్ని అడుగుతాను సార్. అది రేపు ఎన్ని గంటలకు సార్ క్లాస్? రేపు మీ ఇష్టం.